పదంతే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠినకమఠీ కర్పరతులాం కథం వా పాణిభ్యాం ఉపయమనకాలే పురభిదా యదా దాయన్యస్తం దృశది దయమానేన మనసా. ఈ శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క పాదాలను వర్ణిస్తూ అమ్మవారి యొక్క పాదాల యొక్క మీగాలు అంటే ఆ ప్రపదము అంటే కాలు పాదం యొక్క పైభాగాన్ని ఆడు తాబేలు యొక్క వీపు చిప్పతో పోల్చడం తగదు అని చెప్తున్నారు అని భావం ఇక్కడ. అంటే పదంతే కీర్తీనాం ప్రపదం, అమ్మవారి యొక్క పాదాల యొక్క అగ్రము కీర్తీనాం పదం అంటే కీర్తులకు స్థానమైనది. అమ్మవారి యొక్క పాదాలను ఎవరైతే పూజిస్తారో వారికి అటువంటి ఉపాసకులు చాలా కీర్తివంతులు అవుతారు అని అర్థంట. పైగా యశస్సును పొందుతారు. ఇక్కడ కాంతీనాం పదం అని పాఠాంతరం కూడా ఉంది. అంటే అమ్మవారి యొక్క ప్రపదాలు కాంతులకు నిలయములు అనేటువంటి అర్థం చెప్పబడుతుంది. చాలా సౌకుమార్యం చేత మృదువుగా ఉంటాయని భావం. ఎవరైతే అమ్మవారి యొక్క పాదాలను పూజిస్తారో వారు తప్పకుండా కీర్తిని పొందుతారు అనేటువంటి ఒక ధ్వని ఉంది ఇందులో అని చెప్తారు. అలాగే అపదం దేవి విపదాం అంటే విపదాం అంటే ఆపదలకి అపదం అంటే స్థానము కానివి, స్థానమైనవి కావు. అంటే నీ పాదాలను సేవిస్తే ఆపదలు తొలగిపోతాయి అనేటువంటి ఒక అర్థం ఇందులో చెప్పబడుతుంది. పైగా ఆపదలను సహించలేనివి అనేటువంటి మరోభావం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా కథం నీతం సద్భిః కఠిన కమఠీ కర్పరతులాం. పూర్వకాలం కవులు ప్రపదములకు అంటే మీగాళ్ళకి పోలిక చెప్పేటప్పుడు వాటికి ఆడు తాబేలు యొక్క వీపు చెప్పతో పోలిక చెప్తూ ఉంటారు. తాబేలు యొక్క వీపు పాదము యొక్క పైభాగం వల్లే ఉంటుందని, తాబేలు డిప్పలో నుండి ముఖం ముందుకు పెట్టి నడుస్తూ ఉంటే పాదం యొక్క వేళ్ళు ముందుకు కనపడుతున్నట్లు ఉంటుందని కవులు అలా పాదాగ్రాన్ని తాబేటి యొక్క వీపు చెప్పతో పోలుస్తారు. కానీ ఇక్కడ ఆ పోలిక సరిగా లేదని ఇక్కడ శ్లోకంలో ఆచార్యుల వారు శంకరులు అంటున్నారు, కఠిన కమఠీ కర్పరముతో అంటే కఠినమైనటువంటి ఆడు తాబేలు యొక్క వీపు చెప్పతో పోలిక కథం నీతం సద్భిః అంటే ఏ విధంగా కవులు తీసుకొచ్చారు. అలా కవులు పోలిక చెప్పడం ఏమీ బాగుండలేదు. తాబేలు యొక్క వీపు చెప్ప చాలా కఠినం, గొడ్డలు తీసుకుని కొట్టినా కూడా అది బ్రద్దలవదు. కాగా అమ్మ యొక్క మీగాలు చాలా సున్నితమైనది, మెత్తనిది. అలాంటి మీగాలుకి కమఠీ కర్పరంతో పోలిక తగదని ఇక్కడ చెప్పబడింది. లలితా సహస్రనామంలో కూడా వసిన్యాది వాగ్దేవతల అమ్మ యొక్క మీగాలను వర్ణిస్తూ కూర్మపృష్ఠ జయిష్ఠు ప్రపదాన్విత అనేటువంటి ఒక అర్థంలో ఒక నామం చెప్తారు. ఇంకా కథం వా పాణిభ్యాం ఉపయమన కాలే పురభిద. ఉపయమనము అంటే పెళ్ళి, ఉపయమన కాలం అంటే పెళ్లి సమయంలో పురభిత్తు అంటే శివుడు, అంటే త్రిపురాలను భేదించినటువంటి శివుడు పురభిత్తు. ఆయన చాలా కఠినుడు కదా ఆ సమయంలో. అటువంటి కఠినుడైన శివుడు సహితం పాణిభ్యాం అంటే చేతులతో సున్నితంగా అమ్మవారి యొక్క పాదాలని సన్నికల్లిపై పెట్టాడట. అంటే అమ్మ యొక్క మేఘాళ్ళు ఎంత సుకుమారములు కాబట్టే అంత కఠినుడైనటువంటి శివుడు సైతం చేతులతో ఎత్తి దయతో వాటిని సన్నికల్లిపై చేర్చాడని గ్రహించాలి. యథాదాయన్యస్తం దృశది దయమానేన మనస. దృశది అంటే శిలయందు అంటే రాయి అని భావం. పెళ్లిలో సన్నికలు త్రొక్కించేటప్పుడు భార్యల యొక్క పాదాలని భర్తలు చేతితో ఎత్తి సన్నికలిపై పెడతారు. ఇది పెళ్లి కాలంలో జరిగేటువంటి కళ్యాణప్రదమైన ఆచారం. శివుడు ఇక్కడ అమ్మవారి యొక్క పాదాలని దయమానేన మనస అంటే దయతో కూడిన మనస్సు కలవాడే చేతితో ఎత్తి రాయిపై న్యస్తం అంటే ఉంచాడు. కఠినుడైనటువంటి శివుడు అమ్మ పాదాలని దయతో చేతితో ఎత్తి రాయిపై పెట్టడానికి ఆ పాదాగ్రములకు ఉండే సౌకుమార్యమే కారణం. అలా శివునంత కాఠిన్యం కలవానిచే కూడా అమ్మ యొక్క పాదాలని సున్నితమైనటువంటి ఆ పాదాలని పైకెత్తడం కవులు తాబేటి చెప్పతో పోల్చడం ఎంత మాత్రమో తగదని శంకరులు ఇంకొకసారి దృష్టాంతపూర్వకంగా చెప్తున్నారు. ఈ శ్లోకంలో ఆనాటి సప్తపదిన వివాహ ఆచారం కూడా చెప్పబడింది. వరుడు వధువు యొక్క వేళ్లకు మట్టలు పెడతాడు. అలా పెట్టడానికి వీలుగా వధువు యొక్క పాదాన్ని అప్పుడు సన్నకల్లిపై వరుడు పెడతాడు. అప్పుడు వివాహ సమయంలో ఈ కింది మంత్రాన్ని కూడా చెప్తారు. అతిష్ఠే మమస్మానం అస్మేవత్వం స్థిరాభవ అని చెప్తారు. అంటే నువ్వు ఈ శిలపై నిలబడు, ఈ శిలలా శాశ్వతంగా మా ఇంట్లో నువ్వు స్థిరంగా ఉండేటటువంటి అర్థం దానికి.
వధువు వరుని ఇంటిలో శాశ్వతంగా శిలలా ఉండాలని దీని భావం. అంటే ఈ శ్లోకంలో ఒక చక్కటి ప్రాచీన భారతీయ సంప్రదాయం గురించి చెప్పబడింది. ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తే యువతీ యువకులకి వెంటనే వివాహం అవుతుంది, వధువులకు సౌభాగ్యం సిద్ధిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ అమ్మవారి యొక్క పాదాలను నిరంతరము సేవించాలని, అమ్మవారి యొక్క పాదాలందే మన మనస్సు లగ్నమే ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.